హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసండి గోధుమ రవ్వ డైటింగ్ ఫుడ్ అనమాట. ఇది అలానే ఫైబర్, ప్రోటీన్ అసలు ఎంతెంత ఉంటాయి, ఎంత ఉంటుంది ఏంటి అనేసి మీకు దీంట్లో చెప్తాను. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామండి. అలానే ఎక్కువ మంది డైట్లో రైస్ తీసుకుంటూ ఉంటారు. రైస్ అనేది స్కిప్ చేయాలండి. మనం డైట్ ఫాలో అయ్యేటప్పుడు రైస్ బదులు మనం ఇది చక్కగా కుక్ చేసుకొని తినాలి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చేస్తూ మాట్లాడదాము. ఫస్ట్ మనం డైట్ ప్లాన్లో ఉంటే కనుక ఫస్ట్ మనం గీ ఆర్ ఆలివ్ ఆయిల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలండి. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసాను. ఫస్ట్ దీంట్లో వేయించిన గుళ్ళు ఉంటాయి కదా, శనగగుళ్ళు అంటారు అవి, అలానే సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు కూడా చాలా మంచిదండి. నేనైతే అవి వేస్తాను. ఇప్పుడు వెజిటేబుల్స్ కొత్తిమీర, టమాటో, క్యాప్సికమ్, అలానే బీన్స్, చిల్లీ, క్యారెట్. మీ దగ్గర బ్రోకలీ అండ్ అలాంటివి అన్నీ ఉంటే వేసేసుకోండి. సో నా దగ్గర లేవు కాబట్టి నేను అవి వేయలేదు. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటేనే ఉప్మాలు అనేది మనకి మంచిదండి. సో ఎక్కువ హెల్తీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ దీంట్లో యాడ్ చేసేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఈ లోపు అవి కుక్ అవుతూ ఉంటాయి. నేను మామూలుగా చెప్తాను అనమాట. ఇవన్నీ సాల్ట్ వేసేసుకోండి. అలానే దీనికి మనం రైస్ స్కిప్ చేసి ఇది యూస్ చేయడం వల్ల ఏంటమ్మా బెనిఫిట్ అని చాలామంది అడుగుతారండి. ఇది ఫ్యాట్ అనేది చాలా తక్కువ అండి. ఫ్యాట్ ఉండదు, ఐరన్ ఎక్కువ బాగుంటుంది, సోడియము, అలానే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో మనకి. సో ఇదేంటంటే గోధుమలతో చేస్తారు కాబట్టి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు, వెయిట్ పెరగడం. సో గోధుమ రవ్వ వచ్చేసి 1 గ్లాస్ తీసుకోండి. అలానే 1 గ్లాస్కి 2 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కొంచెం పొలుగ్గా కావాలనుకుంటే 2 గ్లాస్ వాటర్, లేదు ఇంకొంచెం పొలుగ్గా కాదు కొంచెం బాగుంటుంది సరిపోతుంది అనాలి ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి. హాఫ్ కప్ సరిపోతుంది. అవి కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ చేసుకోవసరం లేదండి. జస్ట్ అవి కుక్ అయితే చాలు. నార్మల్గా ఎక్కువ కుక్ కూడా అవసరం లేదనమాట. వాటర్ పోసేసుకొని ఈ వాటర్ ఇలా బాయిల్ అయిపోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట వాటర్ అనేది. రవ్వ వేసేసి కొంచెం కలిపి ఒక మగ్గ పెట్టేసేయండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేది 75.27 గ్రామ్స్ ఉంటుందండి. ఇవి మనం తీసుకోవడం వల్ల దీనివల్ల మనకి ఎక్కువ ఏమంటారంటే అమ్మో ఒళ్ళు వచ్చేస్తుంది, అమ్మో కొంచెం ఉప్మా తినేసాం, అంత ఉప్మా తినేసాం అని చాలామంది అంటారండి. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక ఇడ్లీ తిన్నారనుకోండి, ఒక ఇడ్లీ మేము డైట్లో ఉన్నాం, ఒక ఇడ్లీ తిన్నాం అని అంటారు. సో మీరు డైట్లో ఉన్న ఒక ఇడ్లీ తిన్నా సరే అది డైట్ని బ్రేక్ చేసినట్టే అండి కన్ఫామ్గా. ఇది మధ్యాహ్నం పూట తీసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది ఈ డైట్ ఉప్మా అనేది ఏంటంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నట్టు చూసుకోవాలి. కర్రీ కూడా ఎక్కువ తీసుకోవాలి. 1 కప్పు ఇది అనుకోండి, 1 కప్పు వెజిటేబుల్ ఉప్మా పెట్టుకున్నాం అనుకోండి, 2 కప్స్ కర్రీ తీసుకోవాలి. ఎక్కువ డైట్లో ఉన్నప్పుడు కర్రీ ఎక్కువ చూసుకోవాలి మనం ఎప్పుడు. అలానే ఒక ఇడ్లీ సపోజ్ తీసుకున్నాము, నువ్వు ఒక ఫుల్ పుచ్చకాయ తినేసాయి, పెద్ద వాటర్ మినల్ తిన్నా అది ఒక ఇడ్లీతో సమానం అండి. ఎందుకంటే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు దానివల్ల ప్రాబ్లం ఉండదు. అందుకే మార్నింగ్ పూట పప్పాయ అండ్ వాటర్ అలాంటి ఫ్రూట్స్ తీసుకోండి. పొద్దున్న ఒక గ్లాస్ వాటర్ తాగేసి దాని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రూట్స్ తీసేసుకోండి. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ తీసుకోండి. దానివల్ల మీకు ఏంటంటే తమ్ము ఫుల్గా ఉంటుంది, పొట్ట అనేది ఫుల్గా ఉంటుంది, ఆకలేదు. మళ్ళీ